రైతన్నలకి నమస్కారం. ఇవాళ నేను మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో గుణంగారి నరసింహారెడ్డి గారి పామాయిల్ తోట దగ్గరికి వచ్చిన ఈ పామాయిల్ తోటలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రైతులు పండిస్తున్నారు. ఆరుగాలం తిప్పలబడి రైతులు వ్యవసాయం చేసుకుంటే వచ్చే ఆదాయం కంటే వాళ్ళను వాణిజ్య పంటలు పండిస్తూ ప్రోత్సహిస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ స్కీమ్ కింద ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణలో గత సంవత్సరం 82,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటని రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించింది. ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాల్లో కూడా ఆయిల్ ఫామ్ పంటని మొక్కలని పెడుతున్నారు. అయితే రైతులు ఆయిల్ ఫామ్ మొక్కలు పెంచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ముందుగానే వాళ్ళని పెట్టుబడి పెట్టుకోమంటే పెట్టరు. కాబట్టి దానికోసము కేంద్ర ప్రభుత్వమే 100% సబ్సిడీతో, అంటే ఒక్కొక్క మొక్క ఒక ఎకరంలో 57 ఆయిల్ ఫామ్ మొక్కలు పడతాయి. ఈ 57 ఆయిల్ ఫామ్ మొక్కలకి ఒక్కొక్క మొక్కకి 193 రూపాయల చొప్పున 11,000 రూపాయలు కేవలం ఈ మొక్కలు నర్సరీల్లో పెంచడానికే అవుతున్నటువంటి ఖర్చు. ఆ 11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఈ ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టిన తర్వాత పంట రావాలంటే 3 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల వరకు రైతులు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ కింద ఒక్క ఎకరానికి 2,100 ఎరువులకు, అట్లనే ఒక 2,100 రూపాయలు అంతర పంటలు, అంటే మధ్యలో ఇప్పుడు నరసింహారెడ్డి గారు కూడా దీని మధ్యలో శ్రీచందనం మొక్కలు వేసుకున్నారు. మనకు కనిపిస్తుంది ఇక్కడ శ్రీచందనం మొక్క. అంటే అంతర పంటలు వేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద డబ్బులు ఇస్తుంది. అంటే ఎకరానికి మీకు ఈ స్కీమ్ కిందనే 4,200 రూపాయలు ఎరువులకి అంతర పంటలకి ఏడాదికి వస్తాయి. అయితే దీంట్లో 60% కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. ఈ 4,200లో 60% సబ్సిడీ అంటే 2,520 రూపాయల సబ్సిడీ వస్తుంది. దీంతో పాటుగా ఒక సంవత్సరానికి ఈ ఆయిల్ ఫామ్ పంటలో మొక్కలో 4 బస్తాల యూరియా పడుతుంది, 4 బస్తాల డిఏపి పడుతుంది, 3 బస్తాల పొటాష్ పడుతుంది. అంటే యూరియాకు, డిఏపికి, పొటాష్కి రైతులు చెల్లించి తీసుకునేటువంటి ధర కాకుండా అసలు ధరలో కేంద్ర ప్రభుత్వం భరించేటటువంటి సబ్సిడీ ఈ మొత్తము 4, 8, 10, 9, 10, 11 11 బస్తాల ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం భరించేటటువంటి సబ్సిడీ కూడా 24,386 రూపాయలు. ఇవి కాక ఒక్క ఎకరానికి రైతుకి ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు. అంటే మొత్తం ఇప్పుడు మొక్కలు పెంచడానికి 11,000 రూపాయలు, మొక్కలు పెంచిన తర్వాత ఎరువులకి అంతర పంటలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ 2,520 రూపాయలు. ఇవి కాక ఎరువుల కోసం ఇచ్చేటటువంటి సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ 24,386 రూపాయలు. అవి కాక కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చేటటువంటివి 6,000. మొత్తం కలిసి ఒక్క ఎకరంలో ఆయిల్ పామ్ సాగు చేసుకునేటటువంటి రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు ఎకరానికి 43,902 రూపాయలు. సో ఇవే కాకుండా 2వ సంవత్సరము, 3వ సంవత్సరం కూడా ఈ ఎరువుల కోసము, అంతర పంటల కోసము మళ్ళీ అదేవిధంగా 60% సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఆదాయం పెరగాల, 3 పూటల వాళ్ళు ఆత్మగౌరవంతో 3 పూటల భోజనం చేసి బతకాలనేటువంటి ఉద్దేశంతో రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వము ఇంత పెట్టుబడి పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వము తన వంతు 40% కేవలం అంతర పంటలకు ఎరువులకు ఇవ్వాలంటే సంవత్సరానికి ఒక 1,600 రూపాయలు ఇవ్వాలి. ఈ డబ్బు కూడా వాళ్ళు ఇవ్వకుండా ఈ మొక్కలు తెచ్చుకునేటప్పుడు రైతుల దగ్గర నుంచి ఒక మొక్కకి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తోంది. అంటే ఇవాళ మీరు ఇప్పుడు చూస్తే రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ, ఇవాళ రైతుల దగ్గర నుంచి దోపిడీ చేసి వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడనో మీకు అర్థమవుతుంది. అది బీఆర్ఎస్కు, బీజేపీకి ఉన్నటువంటి తేడా. ఇవాళ రైతు సంక్షేమమే దేశ సంక్షేమం, దేశ సంక్షేమమే బీజేపీ లక్ష్యం. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. భారత్ మాతాకి జై. జై తెలంగాణ.